20 ఏళ్లుగా జర్నలిస్టులకు దక్కాల్సిన ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర మంత్రులు సహకారంతో జర్నలిస్టుల ఐక్యతతో సాధించుకుంటామని ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో నాడు జరిగిన అనేక ఉద్యమాలలో ఖమ్మం ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు అలుపెరగని కృషి చేశారన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో జర్నలిస్టుల ఐక్యతతో ఇంటి స్థలాలు సాధించుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కెరడమీస్. ఈరోజు తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు, అలాగే తెలంగాణ ప్రగతి ఫలాలు, అట్లాగే స్వరాష్ట్రం కళ సాకారం కావాలన్న దాదాపు 70 ఏళ్ల పోరాటాన్ని తుదముట్టించడంలో అనేక మంది ప్రజా సంఘాలు కానివ్వండి, ఇటు తెలంగాణ వాదులు కానివ్వండి, ఏది అయినప్పటికీ జర్నలిస్టులు సైతం వారి యొక్క అహర్నిశలు కృషి చేసి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదం అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదాన్ని శిఖరాగ్రానికి చేర్చేలాగా, అట్లాగే జర్నలిస్టులు కూడా ఐక్యం చేసి తెలంగాణ వాదాన్ని జర్నలిస్టులలో పెంచి పోషించేందుకు ఇక్కడ ప్రధానంగా TUWJ TJF అనేది స్పష్టంగా పనిచేసింది. అల్లనాన్న గారి సారథ్యంలో TUWJ ఏ విధంగా పనిచేసింది, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం TUWJ చేసిన కృషి ఏంటి అని తెలియజేసుకుంటుంది. సుదీర్ఘంగా జర్నలిజంలో ఉంటూ జర్నలిస్ట్ సంఘానికి TUWJ TJFకి ఉమ్మడి జిల్లా అధ్యక్షుగా ఎంతో కాలం పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ ఆకుతోట ఆదినారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొదట తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉంది? మీరు అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. మీరు తెలంగాణ వాదాన్ని బలపరిచినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అసలు తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం జరిగిన అన్యాయం గురించి మేము జర్నలిస్టులుగా పత్రికల్లో పనిచేస్తూ వార్తలు రాసేవాళ్ళం. ఆ కాలంలోనే 2001లో తెలంగాణ ప్రజానికం మా రాష్ట్రం మాకు కావాలి, వలసవాదుల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలంటూ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో జర్నలిస్టులంగా మనం కేవలం 4 గోళ్ల మధ్య కూర్చోవద్దు, వార్తలు రాసి ప్రజలను చైతన్యవంతం, సబ్బండ వర్గాలను చైతన్యవంతం చేయటం కాదు, మనం కూడా ఉద్యమంలో పాల్గొనాలని తెలంగాణ జర్నలిస్టు పోరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో హైదరాబాద్లో అల్లనారాయణ గారి నాయకత్వంలో 2001లో ప్రారంభమైంది. అదే రోజు ఖమ్మంలో కూడా, జిల్లా కేంద్రమైన ఖమ్మంలో కూడా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటైంది. ఈ తెలంగాణ జర్నలిస్టు ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలు చేసినటువంటి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం లేదు తీసుకొచ్చి ఖమ్మంలో బంధిస్తే తెలంగాణ ఉద్యమం ఇంతటితో ఆగిపోయింది అనుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలని ప్రజాస్వామిక వాదులతో పాటు కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు ఏకమై పోరాటం చేసి ఆంధ్ర పాలకుల యొక్క నియంత్రిత విధానాలని ఎండగట్టారు. అదే సందర్భంలో జర్నలిస్టులుగా మేము ఖమ్మంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో అగ్రభాగాన ఉన్నాం. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులతో భార్య పిల్లలను కలిసి కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో జరిగినటువంటి సాగర మానవ హారంలో కానీ, సకల జిల్లా సమ్మెలో కానీ, వంట వార్పు కార్యక్రమంలో కానీ ప్రతి కార్యక్రమాలు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగింది. అది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ ఫోరం ప్రధానమైన భూమికను పోషించింది. సార్ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదం అనేది అంతంత మాత్రం ఉంది. ఎందుకంటే అటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి సరిహద్దుగా ఉన్న జిల్లాలో ఆంధ్ర పోకడలు ఎక్కువ ఉంటాయి, ఆంధ్ర మనస్తత్వాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ని ఇక్కడ తీసుకొస్తే తెలంగాణ అంతగా లేదు కాబట్టి సీమాంధ్ర పనులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం ఒక ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇక్కడ తీసుకొచ్చిన చర్చ జరిగింది. అప్పుడు జర్నలిస్టులు చాలా అండగా నిలిచారు. జర్నలిస్టులు జైలు దగ్గర ధర్నా చేశారు, హాస్పిటల్ ముందు ధర్నా చేశారు, కేసీఆర్ని విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ముందు జరిపించారు. అప్పుడు అనేకమైన కేసులు ఎదుర్కొన్నారు జర్నలిస్టులు, అనేక విధాల దెబ్బలు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కెమెరాలు పగిలిని. అప్పుడు కేసీఆర్కి మీరు బాసటగా నిలిచారు అల్లనారాయణ గారి సారథ్యంలో. ఇప్పటికి కూడా అవన్నీ మన ముందు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ ఉద్యమాన్ని నిర్మించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు ప్రధానంగా మీతో కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఏంటి, వారు మీకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఎలా ఉంది? అప్పుడు ఆనాడు ప్రధానంగా ప్రజాపంద రాష్ట్ర కమిటీ, CPIML ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం ఆందోళన జరిగాయి. ప్రధానంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు కేసీఆర్ని ఆసుపత్రిలో బంధించి నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ను తీసుకొచ్చి హాస్పిటల్లో బంధించినప్పుడు కేసీఆర్ వెంటనే విడుదల చేయాలని ఆసుపత్రి ప్రధాన గేట్ల ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో
ప్రజాపందాలు చెందినటువంటి ఒక మహిళా కార్యకర్త పోలీసు లాఠీ దెబ్బలకు గర్భస్రావం కూడా జరిగింది. ఈ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరపున తెలంగాణ జర్నలిస్టులంగా మేము కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు ప్రజానీకానికి ఇక్కడ ఈ ఆసుపత్రి వద్ద ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, సీమాంధ్ర పార్కుల కుట్రలు కూడా మేము ఎప్పటికెప్పుడు బహిరంగపరచడం జరిగింది. జర్నలిస్టులుగా ఒకవైపు మా భక్తి కోసం పత్రికల్లో పనిచేస్తూ వార్తలు రాస్తూనే తెలంగాణ ఎందుకు కావాలో వార్తలు రాస్తూ మరోవైపు ఉద్యమంలో పాల్గొన్నాం. మా జర్నలిస్టు పాత్ర తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటిది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకి అటు రాజకీయంగా సామాజికంగా ఎంతో చైతన్యం అవుతుంది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా కూడా ఎంతో అభ్యుదయ భావాలు దాదాపుగా అంటే చెప్పొచ్చు చెప్పకూడదని లెఫ్ట్ ఓరియంటేషన్ అనేది ఎక్కువ చైతన్యం ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టులు ఖమ్మం నుంచే ఎక్కువ మంది రాష్ట్రానికి ఎంపిక కాబోతున్నారు. అన్ని విధాలు కూడా జర్నలిస్టులు ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మీకు ఒక వినూత్నమైన ఒక క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. మీరు జర్నలిస్టుల కుటుంబాలకి ఎంతో అండగా నిలుస్తున్నారు. ఎవరెవరైనా చనిపోయినప్పుడు కరోనా టైంలో కూడా మీరు చాలా సేవలు అందించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అన్నదమ్ములే శవాలను వదిలిపెట్టిన సందర్భంలో జర్నలిస్టులు మీరు స్వయంగా పాడమోసి ఎన్ని చేశారు. ఇంతకాలం అసలు మీరు ఇంతకాలం నుంచి జర్నలిస్టులుగా ఉన్నారు. ఇంతగా మీరు జర్నలిస్టుల కుటుంబాలకి మీరు అంకితం మీ జీవితాన్ని అంకితం చేయడం దాని గురించి చెప్పండి ఒకసారి. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇవాళ యాజమాన్యాలు జర్నలిస్టులకు జీతాలు ఇవ్వటం లేదు. లైన్ అకౌంట్ల పేరుతో ఏదో కొద్ది గొప్ప కనీసం కలము కాగితాల ఖర్చులు మందం కూడా వాళ్ళు రూపాయి ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు ఒకవైపు జీతాలు లేక మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో కరోనా సమయంలో జర్నలిస్టులు కొంతమంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది. మా శక్తి మేరకు మా అల్లనారాయణ గారు రాష్ట్ర నాయకుడు అల్లనారాయణ గారు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో మేము ప్రతి జర్నలిస్టు చనిపోయిన కుటుంబాలకు కానీ అనారోగ్య పీడితులకు కానీ జర్నలిస్ట్ కుటుంబాలని ఆదుకోవడం జరిగింది. ఆదుకుంటున్నాం. ఇక ముందు కూడా అదే రీతిలో ఆదుకుంటాం. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేజర్ యూనియన్గా ఉన్నట్టు ప్రధానమంత్రి యూనియన్లు రెండు కూడా చాలా పోరాటం చేస్తా ఉన్నాయి. దీంట్లో TUWJ, TJF, IJU కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే మన కట్టెకోల రామనారాయణ గారి సారథ్యంలో మీ సారథ్యంలో జర్నలిస్టులందరూ దాదాపు వేలాది మంది జర్నలిస్టు ఖమ్మం జిల్లాలో కుటుంబాలకు మీరు అండగా నిలవడానికి మీరు ఇద్దరు చాలా కృషి చేస్తున్నారు. మీ సారథ్యంలో మీ ఇద్దరు సారథ్యంలో జర్నలిస్టులకి చిరకాలంగా 30 ఏళ్లుగా ఉన్నటువంటి జర్నలిస్టుల సొంతింటి కళ సాకారమయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ప్రధానంగా 4 ముఖ్యమంత్రులు సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం జరిగినటువంటి బహిరంగ సభలో ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నానని చెప్పి కేబినెట్ ఆమోదంతో జీవో ఇవ్వటం జరిగింది. 23 ఎకరాల 2 కుంటల భూమిని జీవో ఇస్తూ 472 జీవో ఇస్తూ కేటాయించారు. అటు తర్వాత జీవో మాత్రమే ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో ఆ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆనాడు ఉన్నటువంటి జిల్లాకు చెందినటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన ఆ ఫైలు ఓల్డ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు. కొంతమంది అయితే ముందుకొచ్చి మేము మా ప్రభుత్వం వస్తే మా డబ్బు పెట్టి మేము కొనిస్తామని కూడా వాగ్దానం చేశారు. ఇవాళ ముఖం చాటేస్తున్నారు. రకరకాల జీవోలు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అంటున్నారు. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు సుప్రీంకోర్టు తీర్పునకు ఖమ్మం జర్నలిస్ట్ అటువంటి జీవోకు సంబంధం లేదు. కేబినెట్ తీర్మానం చేసి ఆమోదించి ఒక చట్టంగా వేయబడి చట్టరూపం ద్వారా మాకు జీవో ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ కాంగ్రెస్ పాలకులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. భవిష్యత్తులో మేము క్రియాశీలక పోరాటాలు నిర్వహిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టి కేసులు ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం, కెమెరాలు తలలు పగిలాయి. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు సాగించామో, తెలంగాణ స్వరాష్ట్రాన్ని ముద్దాడేంత వరకు కూడా జర్నలిస్టులు ఎలాగో పనిచేశారో, రక్తమూడుతున్న తెలంగాణ వైపు మా పాదాలు ముందుకే నడిచాయి. కాబట్టి అలాగే జర్నలిస్టుల సొంతింటి కళ, సొంత ఇంటి జాగా స్థలం కళ నెరవేర్చడం కోసం ఖచ్చితంగా మేమందరం ఉమ్మడిగా సమిష్టిగా పోరాటం చేసి ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరి దశలో ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి వారి కుటుంబాల్లో వెలుగులు పంచుతామని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ TUWJ, TJF జిల్లా అధ్యక్షులు ఆకుతోటి రాజనాథ్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.